Hi humans, welcome to Yamni Diaries. This is my first vlog in this channel. Instead of saying vlog, I'll say it as my first page in my diary. So this video is about house shifting. ఈ వీడియోలో యుఎస్ఏలో హౌస్ షిఫ్టింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. మా బ్రదర్ యుఎస్ఏలో హౌస్ షిఫ్టింగ్ అవుతున్నారు హండర్ నుంచి రిచ్మాండ్కి. సో ఇట్స్ ఆల్మోస్ట్ 2 to 2.5 hours డ్రైవ్. ఆల్మోస్ట్ షిఫ్టింగ్ వీడియో మొత్తం కవర్ చేశాను అనే అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ ప్యాకింగ్ మొత్తం స్టార్ట్ అయిపోయింది. ఇంత ప్యాకింగ్ మనం చేయాలంటే 1 dayలో అయ్యేది కాదు. సో మూవింగ్కి హెల్పర్ని మాట్లాడాం. వాళ్ళు ఇవన్నీ చేయడానికి ఆల్మోస్ట్ ఒక అరౌండ్ $1,400 ఛార్జ్ చేశారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐ ఫీల్ లైక్ ఇట్స్ వర్త్ ద మనీ. అండ్ సోఫాస్ అన్నీ సేఫ్గా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలని ఫస్ట్ క్లాత్తో ర్యాప్ చేసి మళ్ళీ ప్లాస్టిక్ ర్యాప్ చేస్తున్నారు. సేమ్ అలానే అన్ని ఫర్నిచర్ మొత్తం చేశారు. ఈవెన్ బెడ్ ఫ్రేమ్స్, లైట్స్ అన్నీ. హౌస్ మొత్తం ప్యాకింగ్, ర్యాపింగ్ అండ్ లోడింగ్ మొత్తం ఒక 2.5 hours to 3 hours మ్యాక్స్ పట్టింది. ఈ హెల్పర్సే ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళే తెచ్చుకుంటారు. మొత్తం ర్యాప్ చేసినవన్నీ ట్రక్లో లోడ్ చేసుకొని వాళ్ళే డ్రైవ్ చేసుకొని అక్కడికి వచ్చి మొత్తం వాళ్ళే అన్లోడ్ చేస్తారు అనమాట. ఇక్కడ మెయిన్ బెడ్ ఫ్రేమ్ మొత్తం డిస్మాంటిల్ చేస్తున్నారు. సో వీటిని అన్నీ సపరేట్గా ర్యాప్ చేసి క్లాత్లో బబుల్ ర్యాప్ చేసి ట్రక్లో లోడ్ చేస్తున్నారు. ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇంకా మేము రిచ్మండ్కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 2.5 to 3 hours డ్రైవ్. సో యూజువల్లీ హండన్ టు రిచ్మండ్ 2.5 hours డ్రైవ్. బట్ ఈరోజు సాటర్డే అవ్వడం వల్ల అది ఆల్మోస్ట్ 3.5 to 4 hours చూపించింది. సో మధ్యలో ఒక 1.5 hour తర్వాత కాఫీ బ్రేక్ తీసుకున్నాము. అప్పటికే మేము రీచ్ అయ్యేసరికి 3 అయింది. సో కొంచెం లంచ్ చేసేసి అప్పటికే వాళ్ళంతా మొత్తం అన్ప్యాకింగ్ చేసేసారు, స్టార్ట్ చేశారు. లగేజ్ మొత్తం ఇంట్లో పెడుతున్నారు. వాళ్ళు మొత్తం అన్లోడ్ చేసే టైంలో క్విక్ హోమ్ టూర్ చేద్దాం. సో ఇక్కడ నుండి పైకి వెళ్తే 3 bedrooms ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. అక్కడ డిస్మాంటిల్ చేసిన బెడ్ని ఇక్కడ సెట్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఇదే ఫ్లోర్లో 2 bedrooms ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ వెళ్తే లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ అండ్ రైట్ సైడ్ ఇంకొక బెడ్రూమ్. ఇదొక బెడ్రూమ్ అండ్ ఇది క్లాజెట్. అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్. సో లగేజ్ మొత్తం వాళ్ళే పైకి తీసుకొచ్చి పెట్టారు. సో ఇక్కడ నుంచి కిందకి వెళ్తే ఇది హాల్. ఇక్కడ కిచెన్, ఇంకా హాల్, సోఫా, మొత్తం టీవీ మొత్తం ఇక్కడ సెట్ చేశారు. సో ఇంకొక ఫ్లోర్ కిందకి వెళ్తే అక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది. సో ఇది ఇంకొక బెడ్రూమ్. ఇవి క్లాజెట్స్ కింద అండ్ ఇది గరాజ్. సో బేసికల్లీ ఇది 4 BHK.
ఇక్కడ వీళ్ళు బెడ్ పైకి తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నారు. సో తిను హెల్పర్ అనుకోకండి, ప్రతి వీడియోలో కనిపిస్తున్నాడని. తను నా ఫ్రెండ్, సో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు. సో మొత్తం అన్లోడ్ చేసేసి అన్ని ఫిక్స్ చేసేసారు. అరౌండ్ అక్కడ ప్యాక్ చేయడానికి ఒక 3 hours, డ్రైవ్ ఒక 3 hours, అండ్ ఇక్కడ కొత్త ఇంట్లో మొత్తం అన్లోడ్ చేసి ఫిక్స్ చేయడానికి ఇంకొక 3 hours. సో మొత్తం 9 hours షిఫ్టింగ్ అయిపోయింది. సో దిస్ ఈస్ హౌ షిఫ్టింగ్ డే లుక్స్ లైక్ ఇన్ USA. So if you liked my video, please like, share and subscribe. See you all in my next page in my diary. Bye.